హలో వ్యూవర్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మనం ఇంకా చక్కటి ఆరోగ్యంతో ఉండాలి అంటే ఈ పొడిని చేసుకొని రోజు మనం ఆహారంలో తినగలిగితే మన పూర్తి ఆరోగ్యం మన సొంతం అవుతుందండి. ఏంటి అంటారా? చూస్తున్నారు కదూ, అదేనండి ములగాకు. ఈ ములగాకు తెలియని వాళ్ళు ఎవరూ ఉండరు, కానీ వాటిలో ఉండేటటువంటి గుణాలు మాత్రం అందరికీ తెలియకపోవచ్చు. ఆయుర్వేదంలో ఈ మునగాకును ఉపయోగించి 300 రోగాలకు నయం చేసేటటువంటి మందుని చేస్తున్నారంటే నమ్ముతారా మీరు? మునక్కాడలో లేనటువంటి గుణాలు మునగాకులో ఎక్కువగా మనకి దొరుకుతాయి. అలాగే మునగాకు తినడం వల్ల షుగరు, బీపీ, కొలెస్ట్రాల్ ఇంకా కొవ్వుని కూడా బాగా తగ్గించుకోవచ్చుట. మునగాకు ప్రాణాంతకమైన క్యాన్సర్ నుండి కూడా మనం కాపాడుకోవచ్చు. ముఖ్యంగా ఇది తినడం వల్ల మన బాడీలో ఇమ్యూనిటీ శాతం బాగా పెరుగుతుందిట. ఇది విటమిన్లు, ఖనిజాలు మరియు యాంటీ ఆక్సిడెంట్లు మంచిగా దోహదపడుతుందిట. మనం రోజే తినే ఆహారంలో ఈ మునగాకును ఏ విధంగా తీసుకోగలిగినా సరే మనకి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఇది మనల్ని కాపాడుతుంది. మరి ఇంకేంటి ఆలస్యం? ఎలా చేశానో చూసేద్దాం రండి. మరి ఈ మునగాకు కావలసినటువంటివి: 1 కప్పు కొలతగా తీసుకున్నాను. 1 బేసన్కి సరిపడా మునగాకు బాగా కడిగి ఆరబెట్టుకొని, 1 కప్పు శనగపప్పు, 1 కప్పు మినపప్పు, 1 కప్పు వేరుశనగ పలుకులు, 1 కప్పు ధనియాలు, 1 కప్పు నూలుపప్పు, అలాగే 2 టేబుల్ స్పూన్లు జీలకర్ర, అలాగే 1 కప్పు చింతపండు. ఈ పదార్థాల కంటే మనం ఆకు ఎక్కువగా తీసుకోవచ్చు, ఎందుకంటే మనకు కావలసింది ఆకు మాత్రమే కదా. మునగాకు ఎక్కువగా తీసుకొని ఇవి మనం తగ్గించుకున్నా పర్వాలేదు. అలాగే సరిపడా ఎండు మిరపకాయలు, కారానికి తగ్గట్టు మీకు నచ్చినంత కారం వేసుకోవచ్చు. నేను ఈ మాత్రం మునగాకు తీసుకున్నాను, ఇది ఇంకా ఆకు వేసుకోవచ్చు, సరిపడా అయినా వేసుకోవచ్చు. ఇవి అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేయించుకోవాలి. ఈ పొడి మనం మొదటగా తినే అన్నంలో 2 ముద్దల పాటు తింటూ ఉంటే చాలా బాగుంటుంది. బాగుండడమే కాకుండా మన ఆరోగ్యం కూడా మన సొంతం అవుతుంది. అలాగే అలాగే ఇడ్లీలకు కూడా ఈ పొడిని అద్దుకొని తింటే చాలా బాగుంటుంది. చింతపండు కూడా లైట్గా వేయించుకుంటే మిక్సీలో ఆడడానికి చాలా సులువు అవుతుంది. ఇలా అన్ని పదార్థాలు కలుపుకొని చల్లారి పెట్టుకొని మిక్సీలో వేసుకొని మెత్తగా పొడి చేసుకోవడమే. ఈ పొడిని చక్కగా ఒక డబ్బాలో స్టోర్ చేసుకుని రోజు మనం తినే ఆహారంలో ఉండేటట్టు చూసుకుంటే మన ఆరోగ్యం చక్కగా మెరుగుపడుతుంది. మరి నేను చేసిన ఈ ములగాకు పొడి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టి, అలాగే మీరు ఎలా చేస్తారో ఒక్కసారి తెలియచేయరు. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేస్తారని కోరుకుంటూ మరొక మంచి రెసిపీతో మీ ముందుకి వచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్.